ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. తదుపరి రాశి కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానయోగము. అయితే ఇలా జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. ఈ రోజు వీళ్ళకి జాతక యోగంలో రేపుడు రోజు గురించి వీళ్ళు ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. ఎందువల్ల అంటే రేపు వర్షం రాకముందే గొడుగు ఎలా రెడీ చేసుకుంటారో వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ముందే వీళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎలా పోతే బాగుంటుంది అనేది వీళ్ళ ప్లానింగ్ ప్రకారంగా వెళ్తుంటారు. కాబట్టి ఒక్కొక్క టైంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎక్కువగా ఆలోచించిన దానివల్ల ఉన్నదాన్ని పోగొట్టుకొని లేని దాని గురించి ఆశించి దాని గురించి తిరుగుతూ ఉంటారు. చెడము తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా కూడా చేతులు నయా పైస నిలబడదు. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ నెలలో మంచి మార్పులు, పెద్ద కార్యక్రమాలు, అభివృద్ధి పొందాల్సినవి అతి దగ్గరలోనే ఇలా జాతక యోగంలో కనపడుతుంది. కానీ మరి వీళ్ళకి పెద్దవాళ్ళు స్థిరాస్తుల నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. స్థిరాస్తులు అంటే భూములు కానీ, వ్యవసాయం కానీ, ఇల్లు కానీ అవి వీళ్ళకి అనుకున్నట్టుగా దక్కకోకుండా కొంతమంది మధ్య వాళ్ళు కొంతమంది లేనిపోయిన సికాకులు పెట్టి వీళ్ళని బ్రేక్ చేసి వీళ్ళకి రావాల్సిన భూములు కానీ, రావాల్సిన ఇల్లు కానీ రానికోకుండా కొంతమంది బ్రేక్ చేసేస్తుంటారు. మరి అలాంటి బ్రేకులో పడిన దానివల్ల వీళ్ళకి త్రికార శుద్ధి అనగా మైండ్, మనస్సు ప్రశాంతం అనేది ఉండదు. ఎంత సంపాదించినా వీళ్ళకి ప్రశాంతం అనేది ఉండదు. ఎటు పోవాలన్నా కూడా వీళ్ళకి ఎక్కువగా భయం అనేది ఎక్కువగా కనపడుతుంటుంది. అవుతుందో కాదో మరి పోతే ఈ పనిలో నేను కరెక్ట్గా చేయగలుగుతానా చేయలేనా అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ అనేది వచ్చేస్తుంటుంది. మరి అలాంటి ఫీలింగ్ వల్ల చాలామంది ఒకటి చేయాల్సింది ఇంకోటి చేస్తుంటారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయాలనుకున్నది అదే చేస్తే అభివృద్ధిగా పొందుతారు. కాబట్టి ఈ ఆదుర్త వల్ల వచ్చిన ఛాన్స్ను ఎందుకు పోగొట్టుకోవాలి మనం? ఈ వచ్చింది ఉద్యోగం దీన్నే చేస్తాం అన్నట్టుగా ఉన్నదాన్ని పక్కకు పెట్టి లేని దాని గురించి ఆశపడి చేస్తుంటారు. దానివల్ల లేనిపోయిన నష్టంలో పడిపోతుంటారు, అధోగతి పాలైపోతుంటారు. ఆ అధోగతి పాలైపోయిన కాడి నుంచి వీళ్ళకి ఏ పని కలిసి రాదు. బంగారం పట్టుకున్నా రాగి తేలుతుంటుంది. మరి వీళ్ళ జాతక గణిత యోగంలో చూసుకుంటే మరి ఎక్కువగా నల్లటి వస్త్రములు, బ్లాక్ కలర్, బ్లాకు వాహనాలు, బండ్లు కానీ, బైకులు కానీ, కారులు కానీ, ఏదైనా కానీ నల్ల వాహనములు అనేది వీళ్ళు ఎక్కువగా నడపకూడదు. దానివల్ల కొంత నష్ట ప్రభావము, ప్రమాదకరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి అలాగా మీరు నడపకోకుండా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీ దగ్గర పెద్దవాళ్ళ నుంచి మీ దగ్గర ఉన్నది అనుకోండి, మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక పూజా బలం అనేది ఉంటుంది. దానికి ఒక పూజా బలం అనేది మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీరు దేంట్లో తిరిగినా ఎక్కడికి పోయినా కూడా ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. ఎందువల్ల అంటే దానికి మీకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ శివాలయంలో మీరు చేయాల్సిన పూజా బలం, ఎందుకంటే చాలామంది కొన్ని పూజా బలాలు కొంతమంది ఇళ్ళలో చేసుకుంటారు, కొంతమంది గుడికాడ వెళ్ళి చేస్తుంటారు. కానీ కొంతమంది తెలియక ఏం చేస్తుంటారంటే ఆ దేవుడు పూజా కార్యక్రమాన్ని కూడా ఇంట్లోనే పెట్టుకొని చేస్తుంటారు. కానీ అలాగ కొన్ని చేయాలి, అన్నీ చేయకూడదు. అలాగ చేసిన దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఆ పూజా బలం ఆ విధంగా మీరు చేసినట్టుగా అయితే మరి మీ కుటుంబంలో మనశ్శాంతి, కుటుంబ శాంతి, ఆరోగ్య శాంతి, మీకు అన్ని విధానాలుగా మీకు జయప్రదం అనేది కలుగుతుంది. మరి కొంతమంది ఏమి తెలుసో తెలియకో ఏం చేస్తుంటారంటే మరి ఆ పూజా బలాలు కొన్ని
ఏరేరే గుళ్ళకు పోయి చేసుకొని వస్తుంటారు. అలాగ చేస్తే బాగుంటుందా స్వామి, మరి ఇంట్లో చేస్తే బాగుంటుందా అనేట్టుగా చాలామంది ఆలోచిస్తారు. ఇంట్లో చేసేది కాదు, దేవుడు గుళ్ళోనే చేయాలి. అది ఆ పూజా బలం చేసినట్టుకైతే తప్పకుండా మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మీరు ఎక్కడికి పోయినా కూడా కలిసి వచ్చే మార్గాలు అనేది మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా ముందే మీ ప్లానింగు, మీ ఐడియా, మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయకూడదు. మరి జాతక చక్రంలో మీ పేరులో అనేది కేతువు బలము, రావు బలం ఎంతవరకు వచ్చిందా అనేది మీరు తెలుసుకోవాలి. మరి ఈ కేతువు బలం నుంచి కొన్ని మంచి జరుగుతాయి, మరి ఈ రావు బలం నుంచి కొంత నష్టాలు జరుగుతాయి. మరి మీకు శని బలం నుంచి, ఈ శనేశ్వరం నుంచి కొంత మీకు ఇబ్బందికరమైన సమస్యలు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. చాలామంది ఈ శని భగవాను అనగానే చాలామందికి భయం వస్తుంటుంది. ఈ శని భగవాను మనల్ని ఎదురవుతున్నాడు, మరి ఏం జరిగిద్దో ఏమిటో అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి శని భగవాను మనకి ఎంటర్ అయ్యాడంటే మన మైండ్ని, మన బుద్ధిని, మనలో ఉండాల్సిన ఒక పనితనాన్ని, మందమైన పనిని పోగొడతాడు. మనకనేది ఒక సురుసురుపు, అంటే ఫాస్ట్, తొందరగా. అలాంటిది ఆ శని మహారాజు అనేది మనకి నేర్పే విద్య అది. కానీ చాలామంది అబ్బో శని మాకు వచ్చేస్తుంది, మరి శని వచ్చేస్తే మేము ఎట్లా అని చాలామంది భయపడుతుంటారు. కానీ అలాగ భయపడాలని పనేం లేదు. శని భగవాన్ నుంచి మీకు కొంత మంచి జరుగుతుంది, చెడేం ఉండదు. కాబట్టి మీకు ఇప్పుడు మీరు ఏ పని చేసినా విజయంగా ఉండదు. మరి మీరు చేయాల్సిన పూజా బలం, చేయాల్సింది శ్రీ ఈశ్వరుని, భగవంతుడిని మీరు తప్పకుండా పూజా బలం చేయాలి. మరి రుద్రాభిషేకం చేయాలి. మరి ఆ రుద్రాభిషేకం అనేది అది ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు, శివాలయంలోనే చేసేది. ఆ రుద్రాభిషేకం చేసినట్టుగైతే మీకు నేను ఇందాక చెప్పాను కదా, ఆ పూజా బలం చేసేది గుళ్ళలో చేయాలి, కానీ ఇళ్లలో తెచ్చుకొని మీరు చేయకూడదు. దానివల్ల మీకు అభివృద్ధి ఉండదు. గుళ్ళల్లో చేసిన దానివల్ల మీకు మీ మీద ఉండాల్సిన ప్రాణగండాలు కానీ, చెడు గండాలు కానీ, చెడు దుష్టులు కానీ కొన్ని అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా తప్పకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కొన్ని తీసుకోండి. మరి మీకు ఉండాల్సిన సమస్యలను బట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు వస్తాయి, ఏ సమస్యలు రాబోతున్నాయి అనేది కూడా జాతక చక్ర కుండలి వేసి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.